సీఎం రేవంత్ ఇంటి ముట్టడికి ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నేతలు పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ ఇంటికి పాదయాత్రగా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. నారాయణగూడ నుంచి సీఎం ఇంటి వరకు పాదయాత్ర చేయనున్నారు. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ రాక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల నుంచే ఫీజు వసూలు చేసుకోవాలన్న తీర్పుపై ప్రభుత్వం స్పందించాలని ఏఐఎస్ఎఫ్ కోరింది. పరిష్కరించాలని ఈ రాష్ట్రంలో దాదాపు 5 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్, రీయింబర్స్మెంట్ నిధులు దాదాపు 11,500 కోట్ల నిధులు పెండింగ్లో ఉన్నందున ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఇవ్వకుండా విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో కనీసం వారి సమస్యలు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇది విద్యారంగ సమస్యల పరిష్కారానికి విద్యార్థి సంఘాలుగా అధికారులు కలవడానికి, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి కలవడానికి ఎటువంటి సమయాన్ని ఇవ్వడం లేదు. అంటే ఈరోజు విద్యాశాఖ, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన వద్ద పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలు పట్టించుకోవడం లేదు. కనీసము విద్యారంగ సమస్యలపై సమీక్ష నిర్వహించడం లేదు. అంటే ఈ రాష్ట్రంలో విద్యార్థి సమస్యలు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నాయి. ఈరోజు సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందుతూ ఉంది. దాంతోపాటు ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్, రీయింబర్స్మెంట్ నిధులు దాదాపు 11,500 కోట్లు విడుదల చేయకుండా ఈరోజు కాలయాపన చేసే స్థానంలో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈరోజు విద్యార్థులు తమ కోర్సులు పూర్తయినా కూడా వాళ్ళు ఉన్నత చదువులు పోలేక, అదేవిధంగా ఉద్యోగాలు చేసుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఒక పక్క రీయింబర్స్మెంట్ పథకం పైన ఆధారపడి చదువుతున్నటువంటి విద్యార్థులు ఆ ప్రైవేట్ కళాశాల యాజమాన్య సర్టిఫికేట్లు ఇవ్వకుండా వాళ్ళు ఇబ్బందులు పెట్టే పరిస్థితి. అంటే ఇవన్నీ పరిస్థితులు జరుగుతూ కూడా మేము అనేక సందర్భాల్లో ఈరోజు పోరాటం నిర్వహించిన ఈరోజు గతంలో మేము సెక్రటరీ ముట్టడి చేసినాం, అదేవిధంగా అసెంబ్లీ ముట్టడి చేసినాం, అధికారులను కలిసినాం, మినిస్టర్లు కలిసినాము, ఎమ్మెల్యేలు కలిసినాం, ఎంపీలను కలిసినాం. ఎవరిని కలిసినా ఈ సమస్యను పరిష్కరించే పరిస్థితులు లేరు. కాబట్టి మేము చివరిగా మా ఒక సమస్యల పరిష్కారానికి మేము పాదయాత్రగా సీఎం ఇంటికి వెళ్ళి సీఎం గారిని మా ఒక ఈ సమస్యలు పరిష్కరించబడి మేము కోరే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి అందులో భాగంగా ఈరోజు అఖిల భారత విద్యాసమాఖ్య ఆధ్వర్యంలో ఏప్రిల్ 28న సీఎం ఇంటికి పాదయాత్రగా వందలాది మంది విద్యార్థులు తరలి వెళ్ళి మా సమస్యలు పరిష్కరించని చెప్పేసి మేము సీఎం గారు కలిసి వినియోగించుకోవడం చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో